యువకులందరికీ యువకుల దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం యువకుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల ఓ 10 మంది యువకులనివ్వండి, ఈ దేశం భవిష్యత్తును బంగారంగా మారుస్తా అన్నాడు స్వామి వివేకానంద. యువతపై నరేంద్రుడికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం ఆ మాట. యువతే దేశ గతిని మార్చగలదనేది అక్షర సత్యం. అలల్లా ఎగసే ఉత్సాహం, సముద్ర గర్భమంత ప్రతిభ, ఏదైనా సాధించగల కార్యదీక్షత భావి భారత నిర్మాతలైన యువతీ యువకుల సొంతం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. ఈ సృష్టిలో ప్రతీదీ సులువే. అలు పెరగక కార్యదీక్ష బూనినప్పుడు ఏదైనా చేజిక్కించుకోవడం సాధ్యమే. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది. నీపై నీకు నమ్మకం లేనప్పుడు ఆ భగవంతుడు నీకు అండగా నిలవలేడు. సవాళ్లకు ఎదురెళ్ళు, గెలిస్తే నాయకుడు అవుతావు, ఓడితే ఇతరులకు దారి చూపుతావు. ఒక సమయంలో ఒకటే పని చెయ్యి. నీ మనసు, తనువు దానిపైనే లగ్నం చెయ్యి. స్వేదం, రక్తం, ప్రాణం ధారబోయి. రోజుకొకసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. అది జరగకపోతే నువ్వు అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. ఈ మాటలన్నీ యువకుల్ని ఉత్తేజపరచడానికి, వారిలో స్ఫూర్తిని నింపడానికి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలు. అందుకే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువకుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.